ప్రార్థన చేసుకుని మొదలు పెట్టుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహోన్నతుడైన మా పరమ తండ్రి, కృతజ్ఞతలు దేవ తండ్రి, ఇప్పటివరకు మాకు అనేక విషయాలు నేర్పించారు తండ్రి. మరిన్ని విషయాలు మేము మీరిచ్చిన గ్రంథం నుండి చదువుకొనబోచుండగా సహాయము దయచేయమని, మంచి మాటలు మంచి ఆలోచనలు దయచేయమని, మీ చిత్తానుసారంగా ముందుకు నడిపించమని క్రీస్తు వారి పేరటి ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలండి. ఇప్పటి వరకు మనం సువార్త పుస్తకాలు చదువుకున్నాం. అలాగే అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం నుండి 20వ అధ్యాయం వరకు యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఏం జరిగింది, పరిశుద్ధాత్మ ద్వారా అపోస్తుల సంఘాన్ని ఎలా స్థాపించారు, దేవుడు పౌలును మార్చడం ద్వారా అన్ని జనుల దగ్గరికి సువార్తను ఎలా తీసుకెళ్ళాడు, పౌలు అనేక ప్రాంతాల్లో అన్ని జనులకి అలాగే యూదులకి సువార్త ఎలా ప్రకటించాడు, ముందు అధ్యాయాల్లో అయితే ఎఫెసీ, మాసిదోనియా, కొరింథీ ఇక్కడ అనేక మందికి సువార్త ఎలా ప్రకటించి వారిని దేవుల్లోనికి తీసుకొచ్చి వాళ్ళని బలపరిచి వాళ్ళని అక్కడ స్థిరపరిచి మరలా వేరే ప్లేస్కి ఎలా వెళ్ళాడు, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం చూసాం. అపోస్తుల కార్యాలు 21వ అధ్యాయం నుండి ఈ వీడియోలో మనం కంటిన్యూ చేసుకుందాం. ఎవరైనా డైరెక్ట్గా ఈ వీడియో చూస్తున్నట్లయితే ముందు ఆ వీడియోస్ చూసి ఆ తర్వాత ఇది చూస్తే మీకు ఇంకా బాగా అర్థం అవుద్ది. అపోస్తుల కార్యాలు 21వ అధ్యాయం 1వ వచనం. మేము వారిని విడిచిపెట్టి ఓడ ఎక్కి తిన్నగా వెళ్ళి, దీనికి ముందు అధ్యాయం మనం చూస్తే అక్కడ సహోదరులు వీళ్ళు వెళ్ళిపోతున్నారని చాలా బాధ కలిగినట్లుగా, వీళ్ళు వాళ్ళకి ఏవైతే అవసరమో ఆ మాటలు చెప్పి వాళ్ళని ధైర్యపరిచి వాళ్ళ దగ్గర నుండి వస్తున్నట్టుగా ఇవన్నీ మనం చూసాం. వారిని విడిచిపెట్టి, సంఘస్థులను విడిచిపెట్టి ఓడ ఎక్కి తిన్నగా వెళ్ళి కోసుకును మర్నాడు రొదుకును అక్కడి నుండి పతరకును వచ్చితిమి. అప్పుడు ఫెనీకే వెళ్ళబోచున్న ఒక ఓడను చూచి దానిని ఎక్కి బయలుదేరితిమి. 3వ వచనం. కుప్రకు ఎదురుగా వచ్చి దానిని ఎడమ తట్టున విడిచి సిరియా వైపుగా వెళ్ళి తూరులో దిగితిమి. అక్కడ ఓడ సరుకు దిగుమతి చేయవలసి ఉండెను. మేమక్కడనున్న శిష్యులను కనుగొని 7 దినములు అక్కడ ఉంటిమి. వారు నీవు యెరూషలేములో కాలు పెట్టవద్దని ఆత్మ ద్వారా పౌలుతో చెప్పిరి. పౌలు ఏమనుకున్నాడు, యెరూషలేములోకి వెళ్ళి అక్కడ ఉండే విశ్వాసాలను కలుద్దాం అనుకున్నాడు. ఈ మధ్యలో సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు కొన్ని ప్లేసెస్లో కొంతమంది సహోదరులు నువ్వు యెరూషలేముకి వెళ్ళొద్దు అని చెప్పారంట పౌలుతో. 5వ వచనం. ఆ దినములు గడిపిన తరువాత ప్రయాణమై పోవుచుండగా భార్యలతోనూ పిల్లలతోనూ వారందరూ మమ్మును పట్టణము వెలుపల వరకు సాగనంపవచ్చిరి. వారును మేమును సముద్ర తీరమున మోకాళ్ళుని ప్రార్థన చేసి ఒకరి వద్ద ఒకరు సెలవు పుచ్చుకొంటిమి. ముందు అధ్యాయంలో అయితే వివరంగా రాయించారు అక్కడ ఏం జరిగిందని. ఇది వేరే ప్లేసు, వేరే సందర్భం. అది అలాగో మనం చదివాం కాబట్టి ఇక్కడ సింపుల్గా 1-2 వచనాల్లో రాయడం జరిగింది. కానీ దాని వెనకాల ఉన్న భావాన్ని మనం గమనించి అక్కడ ఎంత జరిగింది, ఏం జరిగింది, ఆ ముందే అధ్యాయం చదివాం కాబట్టి దీన్ని కూడా దానిలాగే ఆలోచించాలి. 6వ వచనం. అంతటా మేము ఓడ ఎక్కితిమి. వారు తమ తమ ఇంట్లోకి తిరిగి వెళ్ళిరి. వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. మేము మళ్ళీ మా జర్నీ స్టార్ట్ చేసాం. 7వ వచనం. మేము తూరు నుండి చేసిన ప్రయాణం ముగించి తొలెమాయికి వచ్చి సహోదరులను కుశలం అడిగి వారి యొద్ద 1 దినము ఉంటిమి. మరునాడు మేము బయలుదేరి కైజరేకు వచ్చి 7గురిలో నొకడగు సువార్తీకుడైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి. మొదట అపోస్తులు కొంతమందిని ఏర్పరచుకున్నారు కదా, వాళ్ళల్లో ఒకడైన ఫిలిప్పు ఇంట ప్రవేశించారంట. ఇదంతా కూడా మనకి ఒక్కొక్క వచనంలో రాశారు కానివ్వండి. ఈ పౌలు కానీ అతనితో పాటు ట్రావెల్ చేసిన ఈ లోకా గారు కానీ మిగతా సువార్తికులు కానీ వీటి ద్వారా మనకి చెప్పదలుచుకుంది ఏంటంటే, మేము మాకు వీలైనంతగా ప్రతి చోటకి వెళ్ళి సువార్తను ప్రకటించాము. ఆ కాలంలో ఫ్లైట్లు, కార్లు, ట్రైన్లు ఇలాంటివి ఏం లేవు. కాలినడకన వెళ్ళి మేము ఇన్ని ఓళ్ళకు సువార్త ప్రకటించి ఇన్ని శ్రమలు పడి ఇంతమందిని దేవునిలోనికి తీసుకొచ్చినప్పుడు మీరు కూడా ఈ పత్రిక చదువుతున్న క్రైస్తవులు కూడా మీకు సాధ్యమైనంత వరకు, మీకు చేతనైనంత వరకు సువార్తను మీరు తెలుసుకుని వేరే వాళ్ళకి ప్రకటించాలి అని మనకు చెప్పదలుచుకున్నారండి. ఈ వచనాలన్నీ చదువుతున్నప్పుడు మనకు ఆ విషయం అర్థం అవ్వాలి. 9వ వచనం. కన్యకలుగా ఉన్న 4 కుమార్తెలు అతనికి ఉండిరి. వారు ప్రవచించుచూ ఉండిరి. ఆ ఫిలిప్పు యొక్క కుమార్తెలు కూడా సువార్త ప్రకటిస్తున్నారంట. పౌలు గారు ఆడవాళ్ళు సువార్త ప్రకటించడానికి వ్యతిరేకం అని కొంతమంది అంటూ ఉంటారు. ఆడవాళ్లతో పాటు ఆయన కలిసి సువార్త ప్రకటించాడు, వాళ్ళు ప్రకటించారని ఇక్కడ మనకి వచనాలు చాలా క్లియర్గా చెప్తున్నాయి. మేము అనేక దినములు అక్కడ ఉండగా అగబు అను ఒక ప్రవక్త యోదయ నుండి వచ్చెను. అతడు మా యొద్దకు వచ్చి పౌలు నడికట్టు తీసుకొని తన చేతులను కాళ్లను కట్టుకొని యెరూషలేములోని యూదులు ఈ నడికట్టు గల మనుష్యుని ఇలాగు బంధించి అన్యజనుల చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడు అనెను. అంటే పౌలు యెరూషలేముకి వెళ్ళటం వల్ల అక్కడ అతనికి ప్రమాదం ఉంది అనే విషయం పరిశుద్ధాత్మ వీళ్ళ ద్వారా చెప్పిస్తుంది. ఈ మాట వినినప్పుడు మేమును అక్కడి వారును యెరూషలేమునకు వెళ్ళవద్దని అతన్ని బతిమిలాడుకొంటిమి గాని పౌలు, ఇదెందుకు? మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసేదరేలా? నేనైతే
ప్రభువైన యేసునామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే కాక చనిపోవుటకు కూడా సిద్ధముగా ఉన్నానని చెప్పాను. నాకేదో అవుద్దని మీరెందుకు బాధపడుతున్నారు? నా వెనకాల దేవుడు ఉన్నాడు. ఒకవేళ సువార్త కోసం చనిపోవాల్సి వచ్చినా నేను దానికి సిద్ధమే అని చెప్తున్నారు పౌలు గారు. 14వ వచనం, అతడు ఒప్పుకొననందున మేము ప్రభువు చిత్తము జరుగుగాక అని ఊరకుంటిమి. ఆ దినములైన తరువాత మాకు కావలసిన సామాగ్రి తీసుకొని యెరూషలేమునకు ఎక్కిపోతిమి. అసలు సహోదరులు పౌలు గారి మీద ప్రేమతో నీకు అక్కడ ప్రమాదం ఉంది వెళ్ళొద్దు అని చెప్తున్నా కానీ ఏం కాదు, సువార్త ప్రకటన కోసం నేను చనిపోయినా పర్లేదు అని ప్రాణాలకు తెగించి మరీ పౌలు గారు వెళ్తున్నారండి యెరూషలేంకి. 16వ వచనం, మరియు కైసరే నుండి కొందరు శిష్యులు వచ్చి మొదటి నుండి శిష్యుడిగా ఉండిన కుప్రియుడైన నాసోని ఇంట మేము దిగవలెనని ఉద్దేశముతో అతన్ని వెంటబెట్టుకొని మాతో కూడా వచ్చిరి. మేము యెరూషలేమునకు వచ్చినప్పుడు సహోదరులు మమ్మను సంతోషముతో చేర్చుకొనిరి. మొత్తానికి యెరూషలేముకు వచ్చారు. మరునాడు పెద్దలందరూ అక్కడికి వచ్చి ఉండగా పౌలు మాతో కూడా యాకోబునొద్దకు వచ్చెను. అతడు వారిని కుశలమడిగి తన పరిచర్య వలన దేవుడు అన్యజనుల్లో జరిగించిన వాటిని వివరముగా తెలియజెప్పాను. వీళ్ళు చేసిన సువార్త అంతా వాళ్ళకి చెప్తున్నారు. అందరూ కలిసి జరిగిన దాన్ని బట్టి దేవుణ్ణి మహిమపరుస్తున్నారు. 20వ వచనం, వారు విని దేవుణ్ణి మహిమపరిచి, సహోదరుడా, యూదులలో విశ్వాసులైన వారు ఎన్ని వేల మంది ఉన్నారో చూచున్నావు కదా, వారందరూ ధర్మశాస్త్రమందు ఆసక్తి గలవారు. అన్యజనులలో ఉన్న యూదులు తమ పిల్లలకు సున్నతి చేయకూడదనియు మన ఆచారము చొప్పున నడవకూడదనియు నీవు చెప్పుట వలన వారందరూ మోషేను విడిచిపెట్టవలనని నీవు బోధించుచున్నట్టు వీరు నిన్ను గూర్చి వర్తమానం విని ఉన్నారు. ఇప్పటివరకు చాలామంది యెరూషలేముకి వెళ్ళొద్దు అని పౌలు గారికి ఎందుకు చెప్పారంటే, యెరూషలేములో యేసు ప్రభువుని నమ్ముకున్న యూదులు కొంతమంది ఉన్నారు. వాళ్ళేంటి, ఫస్ట్ నుంచి కూడా ధర్మశాస్త్రాన్ని ఫాలో అయ్యేవాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. యేసు ప్రభువుని నమ్ముకున్న అన్యజనులు కూడా ఉన్నారు సంఘంలో వచ్చేవాళ్ళు. వీళ్ళేమో సున్నత అవసరం, ధర్మశాస్త్రాన్ని ఫాలో అవ్వాలి అని. పౌలు గారు ఏం చేశారు, అపోస్తలులందరితో కూడా మాట్లాడి సున్నత అవసరం లేదు అన్యజనులకి, ఏవైతే విగ్రహ సంబంధమైన ఉన్నాయో వాటి నుంచి మాత్రం అన్యజనులు దూరంగా పెడదాం అని చెప్పి పత్రికలు రాసి అందరికి కూడా పంపించారు కదా. వాటి వల్ల చాలా మంది యూదులు ధర్మశాస్త్రానికి విరోధంగా పౌలు బోధిస్తున్నాడు అని చెప్పి పౌలు మీద కొంచెం సందేహం, కోపం కలిగి ఉన్నారంట. అందుకని యాకోబు ఏం చేస్తున్నాడు, కావున మనం ఏమి చేయదుము, నీవు వచ్చిన సంగతి వారు తప్పక విందురు. నువ్వు యెరూషలేముకి వచ్చిన సంగతి అందరికీ తెలిసిద్ది. అందరూ కూడా నీ మీద కోపంతో ఉన్నారు కాబట్టి ఏదైనా జరగచ్చు. కాబట్టి నేను నీకు ఒక ఐడియా చెప్తున్నా అని చెప్పి ఒక ఐడియా చెప్తున్నాడు. ఎవరో యాకోబు గారు. ఏంటంట ఐడియా? 23వ వచనం, కాబట్టి మేము నీకు చెప్పినట్టు చేయము. మొక్కుబడి ఉన్న 4 మనుషులు మా యొద్దే ఉన్నారు. నీవు వారిని వెంటబెట్టుకుని పోయి వారితో కూడా శుద్ధి చేసుకొని వారు తలక్షౌరము చేయించుకొనుటకు వారి కయ్యడి తగులుబడి పెట్టుకొనుము. అప్పుడు నిన్ను గూర్చి తాము వినిన వర్తమానము నిజము కాదనియు నీవును ధర్మశాస్త్రమును గైకొని యథావిధిగా నడుచుకొనుచున్నావని తెలుసుకొందురు. అంటే ఆల్రెడీ ధర్మశాస్త్రం ప్రకారంగా ఫాలో అయ్యేవాళ్ళు కొంతమంది ఉన్నారు. నువ్వు వాళ్ళకి సహాయం చేయి. వాళ్ళు వెళ్ళి తలక్షౌరం చేయించుకునే ఒక ఆచారం ఉంది కదా, దానికి సంబంధించిన ఖర్చు అంతా కూడా నువ్వు పెట్టుకో. అప్పుడు యూదులు నీ గురించి, పౌలు ఏమి ధర్మశాస్త్రానికి వ్యతిరేకం కాదు, మనలాగే అతను కూడా ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతారు అని చెప్పి నీ గురించి మంచిగా అనుకుంటారు, ఇందులో తప్పేం లేదు కదా అని చెప్పి యాకోబు ఒక ఐడియా చెప్పాడు. ఎవరికి? పౌలు గారికి. అయితే విశ్వసించిన అన్యజనులను గూర్చి వారు విగ్రహములకు అర్పించిన వాటి రక్తమును, గొంతు పిసికి చంపిన దాన్ని, జారత్వమును మానవలసినదని నిర్ణయించి వారికి వ్రాసి ఉన్నామని చెప్పిరి. అన్యజనులకైతే ఏవైతే మనం ముందుగా అనుకున్నామో, విగ్రహాలకు అర్పించిన తినకూడదు, సున్నతి మీరు చేయించుకోవాల్సిన అవసరం లేదు, ఇవన్నీ కూడా అన్యజనులకి మనమైతే లెటర్స్ రాసి పంపించేసాం. మనం వాళ్ళని ఏం ప్రెజర్ చేయట్లేదు కదా, అన్యజనుల మీద ఎక్స్ట్రాగా నిందేం మోపట్లేదు. అలాగే యూదులు కూడా నిన్ను అర్థం చేసుకోవడానికి ఈ ధర్మశాస్త్రం ఫాలో అయ్యే వాళ్ళకి నువ్వు సహాయం చేయి అని యాకోబు గారు ఒక ఐడియా చెప్పారు. దానికి పౌలు 26వ వచనం, అంతటా పౌలు మరునాడు ఆ మనుషులను వెంటబెట్టుకుని పోయి వారితో కూడా శుద్ధి చేసుకొని దేవాలయంలో ప్రవేశించి వారిలో ప్రతి వాని కొరకు కానుక అర్పించు వరకు శుద్ధ దినములు నెరవేర్చుదుమని తెలిపాను. పౌలు గారి గురించి ఫస్ట్ నుండి మనం చూస్తుందే కదండి, ఆయన ఎవరిని కూడా అభ్యంతరపరచాలి అని అనుకోడు. ఎక్కడైనా ఏదైనా గొడవ అవుతుంది అనుకుంటే అక్కడ తిమోతికి సున్నతి చేయించాడు. తనతో పాటు ఉన్న వాళ్ళ కోసం ఆయన కూడా వెంట్రుకలు అర్పించాడు యూదుల ఆచారం ప్రకారంగా. అన్యజనుల మీద అయితే భారాన్ని మోపట్లేదు, కానీ యూదులకి సువార్త ప్రకటించడం కోసం యూదుల ధర్మశాస్త్ర ప్రకారంగా తాను ఏదైతే అంత ముందు ఫాలో అయ్యాడో యేసు ప్రభు వారిని నమ్మక ముందు వాటిని కూడా కొంతవరకు ఫాలో అవుతున్నాడు. ఎందుకు? కేవలం యూదులకి సువార్త ప్రకటించడానికి, యూదులకి యేసు ప్రభు వారి గురించి చెప్పడానికి. అంతేగాని ఆచార వ్యవహారాలు అనేవి క్రైస్తవులు కంపల్సరీగా ఫాలో అవ్వాలి అనే రూల్ ఏమి కొత్త నిబంధనలో లేదు. మొత్తానికి యాకోబు చెప్పిన ప్లాన్ ప్రకారంగా పౌలు గారు కూడా చేశారు.
27వ వచనం, 7 దినములు కావలసి వచ్చినప్పుడు ఆసియా నుండి వచ్చిన కొందరు యూదులు దేవాలయములో అతన్ని చూసి సంఘమంతటిని కలవరపరిచి అతనిని బలవంతముగా పట్టుకొని, ఇజ్రాయేలీలారా సహాయము చేయరండి, ప్రజలకును ధర్మశాస్త్రమునకును ఈ స్థలమునకును విరోధముగా అందరికిని అంతటను బోధించుచున్నవాడు వీడే, మరియు వీడు గ్రీసు దేశస్థులను దేవాలయములోనికి తీసుకొని వచ్చి ఈ పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచిరని కేకలు వేసిరి. కొందరు ఆసియా నుండి యేసు ప్రభు వారిని నమ్ముకోని యూదులు వచ్చి పౌలు గారిని పట్టుకొని ప్రతి చోట కూడా ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా బోధిస్తున్న వాడు ఇతడే అని చెప్పి అతన్ని పట్టుకొని దేవాలయంలో మిగతా వాళ్ళందరినీ కూడా రేపారంట. ఎందుకు యూదులకి పౌలు గారి మీద ఎంత కోపం? జనాలు వాళ్ళ దగ్గర రాకుండా యేసు ప్రభువుని నమ్ముకోవడం, ఈ అపోస్తలు శిష్యులు పౌలు గారి దగ్గరికి వెళ్ళిపోవడం, వాళ్ళకు వచ్చే ఆదాయం తగ్గిపోవడం, అధికారం అనేది వాళ్ళు కోల్పోతున్నాం అనే ఈర్ష, ఆ గర్వం వాళ్ళలోకి రావడం వల్ల వాళ్ళు ఇలాంటివన్నీ చేస్తున్నారు. 29వ వచనం, ఏలయనగా ఎఫెసీయుడైన త్రోసీమును అతనితో కూడా పట్టణములో అంతకు ముందు వారు చూచి ఉన్నందున పౌలు గారితో పాటు త్రోఫీము అనే అతను కూడా అంతకుముందు చూశారంట. పౌలు దేవాలయంలోనికి అతన్ని తీసుకొని వచ్చానని ఊహించిరి. అంటే అనవసరంగా అబద్ధపు నిందలు మోపుతున్నారు పౌలు గారి మీద. అన్ని జనులు దేవాలయానికి తీసుకొచ్చి అతన్ని పాడు చేస్తున్నారు అది ఇది అని. అసలు పౌలు గారు అన్ని జనులు దేవాలయానికి రావాల్సిన అవసరతే లేదు. అన్ని జనులు ఎక్కడైనా ఆరాధించవచ్చు దేవుణ్ణి. యేసు ప్రభు వారే స్వయంగా ఈ కొండ మీదో యెరూషలేము దేవాలయంలోనే మాత్రమే దేవుణ్ణి ఆరాధించరో, నేను కాలాన్ని తీసుకొస్తాను, ఎక్కడైనా దేవుణ్ణి ఆరాధించవచ్చు, అన్ని జనులు వాళ్ళున్న ప్లేస్లోనే దేవుణ్ణి ఆరాధించవచ్చు, సెపరేట్గా యెరూషలేము దేవాలయంలోకి రావాల్సిన అవసరమే లేదు అని పౌలు గారు చెప్తారు. కానీ వాళ్ళను కూడా మళ్ళీ ఈ ఆచారాల దగ్గరికి ఆయన ఎందుకు తీసుకొస్తాడు? సున్నతాలకు వద్దు అంది ఆయనే, మిగతా ఏ ఆచారాలు పెట్టొద్దు, అన్ని జనుల మీద అనవసరంగా భారాలు మోపొద్దు అని చెప్పింది ఆయనే. ఏదో విగ్రహాలకి దూరంగా ఉండమని చెప్పాడు, ఎందుకంటే అన్ని జనులు విగ్రహారాధన బాగా చేస్తారు కాబట్టి వాటికి దూరంగా ఉండమని, అవి మాత్రం ఆవశ్యకం అని చెప్పాడు. కానీ మిగిలిన ఆచారాలు ఆయన ఎందుకు చేస్తాడు? అనవసరంగా అబద్ధపు నిందలు ఆయన మీద మోపుతున్నారు. ఎలాగా ఎప్పుడో ఒకసారి ఒక అతనితో కనపడ్డాడంట, ఇంకా అతను చేసినవన్నీ కూడా పౌలు గారి మీద వీళ్ళే ఏదో ఊహించేసుకుని రుద్దేస్తున్నారు. 30వ వచనం, పట్టణమంతయు గలిబిలిగా ఉండెను, జనులు గుంపులు గుంపులుగా పరిగెత్తుకొని వచ్చి పౌలును పట్టుకొని దేవాలయములో నుండి అతనిని వెలుపలికి ఈడ్చిరి. వెంటనే తలుపులు మూయబడెను. హింసిస్తున్నారంట అతన్ని. వారు అతన్ని చంపవలనని యత్నించుచుండగా యెరూషలేమంతయు గలిబిలిగా ఉన్నదని పటాలపు పై అధికారికి వర్తమానం వచ్చెను. రోమా అధికారులు గెలిపింది ఈ న్యూస్. వెంటనే అతడు సైనికులను శతాధిపతులను వెంటబెట్టుకొని వారి యొద్దకు పరిగెత్తుకొని వచ్చెను. వారు పై అధికారిని సైనికులను రాణువ వారిని చూచి పౌలును కొట్టుట మానిరి. ఆ అధికారులు రావడం చూసి పౌలు గారిని కొట్టడం మానేశారంట. నిజంగా దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకి, దేవుని నమ్ముతున్నాం అనే భ్రమలో ఉండే వాళ్ళకి తేడా ఏంటంటే, పౌలు గారు నేను చచ్చిపోవడానికైనా సిద్ధమే అని యెరూషలేముకి వచ్చాడు. వీళ్ళేంటి ఆ రోమా సైనికులు కొడతారేమో అన్న భయంతో మళ్ళా పౌలు గారిని ఇక్కడ వదిలేశారు. చావుకి ఎవరు ఎదురెళ్ళి సువార్త ప్రకటిస్తున్నారు, దెబ్బలకు కూడా ఎవరు భయపడుతున్నారు అనేది ఇక్కడే మనకు సింపుల్గా అర్థమైపోతుంది. 33వ వచనం, పై అధికారి దగ్గరకు వచ్చి అతన్ని పట్టుకొని 2 సంఖ్యలతో బంధించమని ఆజ్ఞాపించి ఇతడు ఎవరు ఏమి చేసినని అడగగా, మొత్తానికి పౌలు గారిని ఆ అధికారి సపరేట్ చేసి అతన్ని బంధించి ఇతడు ఎవరో ఏం చేశారు, ఎందుకు మీరు అందరూ ఇతను కొడుతున్నారు అని అడిగాడంట. సమూహంలో కొందరు ఇలాగూ కొందరు అలాగూ కేకలు వేయుచున్నప్పుడు అల్లరి చేత అతడు నిజము తెలుసుకొనలేక కోటలోనికి అతన్ని తీసుకొని పొమ్మని ఆజ్ఞాపించెను. 19వ అధ్యాయంలో మనం ఆల్రెడీ చూసాం కదా ఇలాంటి సిచ్యువేషనే. కొంతమంది ఉంటారు, ఎందుకు అక్కడ గ్యాదర్ అవుతారో, అక్కడ పరిస్థితి ఏం జరుగుతుందో కూడా తెలియదు, అందరితో పుట్టస్తారు, ఓ గోల చేస్తారు. అదేం ఆనందమో మనకు అర్థం కాదు. దేవుడు మాత్రం ఖచ్చితంగా వెనకాల ఉండే వాళ్ళందరికీ తీర్పు తీరుతాడు. 35వ వచనం, పౌలు మెట్ల మీదకి వచ్చినప్పుడు జనులు గుంపులు కూడి బలవంతము చేయుచున్నందున సైనికులు అతన్ని మోసుకొని పోవలసి వచ్చెను. ఏలయనగా వానిని చంపుమని జనసమూహము కేకలు వేయిచు వెంబడించెను. ఎక్కడ ఇప్పుడు మన దగ్గర నుండి మిస్ అయిపోతే ఇంకెంతమందికి సువార్త ప్రకటిస్తాడో అన్న భయంతో ఎలాగోలా చంపాలని చాలా ప్రయత్నాలు చేశారంట. 37వ వచనం, వారు పౌలును కోటలోనికి తీసుకొని పోవాలనే ఉండగా అందరూ చుట్టుపక్కలంతా జనాలు ఉన్నారు, వీళ్ళు పౌలు గారిని మోసుకెళ్తున్నారు కోటలోకి. అలా తీసుకెళ్లబోచుండగా అతడు పై అధికారిని చూసి, పౌలు గారు ఆ పై అధికారితో, నేను నీతో ఒక మాట చెప్పవచ్చునా అని అడిగాను. అందుకు అతడు ఆ అధికారి, నీకు గ్రీకు భాష తెలియనా? గ్రీకు భాషలో అడిగాడేమో పౌలు గారు, ఏంటి గ్రీకు భాష వచ్చా? ఈ దినములకు ముందు రాజద్రోహమునకు రేపి నరహంతకులైన 4,000 మంది మనుషులను అరణ్యమునకు వెంటబెట్టుకొని పోయిన ఐగుప్తీయుడవు నీవు కావా అని అడిగాను. ఆ పై అధికారి ఏమనుకుంటున్నాడు, పౌలు ఏమన్నా పెద్ద దొంగ ఏమో, నక్సలైట్ ఏమో, టెర్రరిస్ట్ ఏమో, అందుకని జనాలు చంపాలనుకుంటున్నారేమో అని అతడు అనుకుంటున్నాడు.
అంతకుముందు 4,000 మంది నరహంతకుల్ని వెంటబెట్టుకుని వెళ్ళినోడు నువ్వు కాదా అని చెప్పి అడుగుతున్నాడు. అందుకు పౌలు, నేను కిలికియలోని తార్సు వాడినైన యూదుడను, నేను కూడా వీళ్ళలాగే యూదుణ్ణి, ఆ గొప్ప పట్టణపు పౌరుణ్ణి, జనులతో మాట్లాడుటకు నాకు సెలవిమ్మని వేడుకొనుచున్నానని చెప్పాను. వీళ్ళందరితో కూడా నేను కొద్దిసేపు మాట్లాడాలి అనుకుంటున్నాను, నాకు వీలు కల్పించండి అని అడుగుతున్నాడు. అతడు సెలవిచ్చిన తరువాత పౌలు మెట్ల మీద నిలబడి జనులకు సైగ చేసెను. వారు నిశ్శబ్దముగా ఉన్నప్పుడు అతడు హిబ్రీ భాషలో మాట్లాడాను. ఇప్పుడు చూడండి, యాక్చువల్గా పౌలు గారు అక్కడ వాక్యం చెప్తానంటే ఎవరు వినేవాళ్ళు కాదేమో. ఇప్పుడు చూడండి, చుట్టుపక్కలంతా జనాలు ఉన్నారు, మధ్యలో పౌలు గారు ఉన్నారు, చుట్టుపక్కల మళ్ళా రోమా సైనికులు సెక్యూరిటీ గార్డ్ లాగా పౌలుకి చుట్టుపక్కల ఉన్నారు. పౌలు గారు వాళ్ళందరికీ కూడా వాక్యం చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? నెక్స్ట్ అధ్యాయం 22వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, తండ్రులారా, నేనిప్పుడు మీ ఎదుట చెప్పు సమాధానము ఆలకించుడి. ఎంత వినయంగా నేను మీ అందరితో ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను, దయచేసి వినండి. అతడు హెబ్రీ భాషలో మాట్లాడుట వారు విని ఎక్కువ నిశ్శబ్దముగా ఉండిరి. అప్పుడు అతడు ఇలాగు చెప్పసాగెను. యూదులందరూ మాట్లాడుకునే వాళ్ళ భాష అయిన హెబ్రీ భాషలోనే చెప్తున్నాడంట, అందరూ మాట్లాడుకునే గ్రీకు భాష కాకుండా. అందుకని అందరూ కూడా సైలెంట్గా వింటున్నారు ఏం చెప్తున్నాడా అని. 3వ వచనం. నేను కిలికియలోని తార్సులో పుట్టిన యూదుడను, అయితే ఆ పట్టణములో గమలీయేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధమగు నిష్ఠయందు శిక్షితుడనై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గూర్చి ఆసక్తుడనై ఉండి ఈ మార్గములోనున్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాల్లో వేయించుచు మరణము వరకు హింసించితిని. మీ అందరికన్నా కూడా ధర్మశాస్త్రాన్ని ఎక్కువగా ఫాలో అయ్యింది నేను. ఎంత ఫాలో అయ్యానంటే యేసు ప్రభువుని నమ్ముకున్న ఎంతో మందిని శిక్షించి హింసించి చాలా మందిని చంపేశాను కూడా నేను. ఇందును గూర్చి ప్రధాన యాజకుడు పెద్దలందరూ నాకు సాక్షులై ఉన్నారు. అంతకుముందు నాతో పాటు కలిసి పనిచేసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళే నాకు సాక్షులు. కావాలంటే వాళ్ళని అడగండి. మీ అందరికన్నా ధర్మశాస్త్రం మీద ఎక్కువ ప్రేమ నాకే ఉంది. నేను వారి వలన సహోదరుల యొద్దకు పత్రికలు తీసుకొని దమస్కులో వారిని కూడా బంధించి దండించుటకై యెరూషలేమునకు తేవాలని అక్కడికి వెళ్ళి తిని. ఈ యెరూషలేము నుండి నేను అసలు వేరే ప్లేస్కి ఎందుకు వెళ్ళానో తెలుసా? అక్కడ యేసు ప్రభు వారు నమ్ముకున్న వాళ్ళందరినీ కూడా హింసించి వాళ్ళని బంధించి యెరూషలేముకు తీసుకొద్దాం అన్న ఉద్దేశంతో నేను అసలు వెళ్ళా యెరూషలేము నుండి. 6వ వచనం. నేను ప్రయాణము చేయుచు దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు ఆకాశము నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించెను. అతడు సాక్ష్యం చెప్తున్నాడండి, ఎందుకు నేను మీలాగే ఉండేవాడిని యేసు ప్రభు వారిని నమ్ముకోవాల్సి వచ్చింది అంటే అక్కడ నాకు ఒక దర్శనం కలిగింది. 7వ వచనం. నేను నేల మీద పడి సౌలా సౌలా నీవెందుకు నన్ను హింసించుచున్నావని నాతో ఒక స్వరము పలుకుట వింటిని. అందుకు నేను, ప్రభువా నీవు ఎవడివని అడిగినప్పుడు ఆయన, నేను నీవు హింసించుచున్న నజరేయుడగు యేసును అని నాతో చెప్పెను. నాతో కూడా నున్నవారు ఆ వెలుగు చూచిరి గాని నాతో మాట్లాడిన వాని స్వరము వారు వినలేదు. అప్పుడు నేను, ప్రభువా నేను ఏమి చేయవలనని అడగగా ప్రభువు లేచి, నీవు దమస్కులోనికి వెళ్ళుము, అక్కడ నీవు చేయుటకు నియమింపబడి ఉన్నవన్నీ నీకు చెప్పబడునని నాతో అనెను. దేవుడు దమస్కుకి నేను ఒక రీజన్తో వెళ్తే నన్ను వేరే రీజన్ కోసం పంపించాడు. 11వ వచనం. ఆ వెలుగు యొక్క ప్రభావం వలన నేను చూడలేకపోయినందున నేను అప్పుడు గుడ్డోడిని అయిపోయాను. నాతో కూడా ఉన్నవారు నన్ను నడిపింపగా దమస్కులోనికి వచ్చి తిని. ఇప్పుడు నేను చెప్పేదానికి సాక్షులు మీ మధ్యలోనే ఉన్నారు, కావాలంటే వాళ్ళని అడగండి ఇలాగే జరిగిందో లేదో అని. 12వ వచనం. అంతటా ధర్మశాస్త్రము చొప్పున భక్తిపరుడును అక్కడ కాపురం ఉన్న యూదులందరి చేత మంచి పేరు పొందినవాడైన అననీయ అను ఒకడు నా యొద్దకు వచ్చి నిలిచి, సౌలా సహోదరా దృష్టి పొందమని నాతో చెప్పగా ఆ గడియలోనే నేను దృష్టి పొంది అతన్ని చూచి తిని. నాకు దర్శనం కలగడం ఒకటైతే నేను అప్పుడు గుడ్డివాడిని అయిపోతే దేవుడే మళ్ళా ఇంకొక భక్తుడిని పంపించి అతను కూడా యూదుడే మళ్ళీ నాకు మళ్ళా చూపునిచ్చాడు. 14వ వచనం. అప్పుడు అతడు, మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకొనుటకును ఆ నీతిమంతుణ్ణి చూచుటకును ఆయన నోటి మాట వినుటకును నిన్ను నియమించి ఉన్నాడు. అప్పుడు అతను నా దగ్గరకు వచ్చి, ధర్మశాస్త్రం ప్రకారంగా మనం నమ్ముతున్న యెహోవా దేవుడే యేసు ప్రభు వారిని నా యొద్దకు పంపించి ఆయన మాట నాకు వినిపించి దేవుడి చిత్తాన్ని నాకు తెలియజేశాడు. నీవు కన్నవాటిని గూర్చియు విన్నవాటిని గూర్చియు సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్షివై ఉందువు.
గనుక నీవు తడవు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది నీ పాపములను కడిగి వేసుకొనమని నాతో చెప్పాను. నేను అంతకుముందు అనేక మంది క్రైస్తవులను హింసించాను కదా, దేవుడు వాటన్నింటి నుండి నన్ను క్షమిస్తున్నాడు. నన్ను కూడా ఆయన గూర్చి అనేక మందికి చెప్పడానికి నన్ను వాడుకోబోతున్నాడు. 17వ వచనం, అంతటా నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి దేవాలయంలో ప్రార్థన చేయుచుండగా పరవశుడినై ప్రభువును చూచితిని. అక్కడ నుండి నేను మరలా యెరూషలేముకే వచ్చా. యెరూషలేముకు వచ్చి నేను ప్రార్థన చేసి దేవుడి దర్శనాన్ని నేను మళ్ళా పొందుకున్నాను. 18వ వచనం, అప్పుడు ఆయన నీవు త్వరపడి యెరూషలేము విడిచి శీఘ్రముగా వెళ్ళుము. నన్ను గూర్చి నీవిచ్చు సాక్ష్యము వారు అంగీకరింపరని నాతో నిశ్చయముగా చెప్పెను. నేను వెళ్ళి సువార్త ప్రకటించాలి. ఒకవేళ ఆ సువార్త యెరూషలేములో ఉన్న యూదులకే ప్రకటిస్తే వాళ్ళు ఎలాగో నన్ను నమ్మరో అని చెప్పి దేవుడు నాతో ముందే చెప్పాడు. అందుకు నేను, ప్రభువా, ప్రతి సమాజ మందిరముల్లోనూ నీ యందు విశ్వసించు వారిని నేను చెరసాల్లో వేయిచు కొట్టుచూనుంటినని వారందరికీ బాగుగా తెలియను. మరియు నీ సాక్షి అయిన స్టెఫను రక్తము చిందించినప్పుడు నేను కూడా దగ్గర నిలిచి అందుకు సమ్మతించి అతన్ని చంపిన వారి వస్త్రములకు కావలి ఉంటినని చెప్పి తిని. ప్రభువా, నేను ఎంత చెడు చేశాను కదా, నీ కోసం కష్టపడిన వ్యక్తులు చచ్చిపోవడానికి నేనే కారణమయ్యాను కదా. అందుకు ఆయన, వెళ్ళుము, నేను దూరముగా అన్యజనుల యొద్దకు నిన్ను పంపుదునని నాతో చెప్పాను. నేను యూదులను అనేక మందిని హింసించాను కదా, కాబట్టి యూదులు ఎవరో కూడా నా మాట నమ్మరో అది నాకు ముందే దేవుడు చెప్పాడు. అందుకే అన్యజనులకు సువార్త ప్రకటించడానికి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు అని చెప్పి పౌలు గారు చెప్తున్నారు. 22వ వచనం, ఈ మాట వరకు వారు అతడు చెప్పినది ఆలకించుచూ ఉండిరి. ఇప్పుడు దాకా వింటున్నారంట మంచిగా. ఎప్పుడైతే నేను అన్ని జనులకి సువార్త ప్రకటించాలి, అన్ని జనుల్ని రక్షణలోనికి తీసుకురావాలి అని దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు అని చెప్పాడో అప్పుడు ఇటువంటి వాడు బ్రతుకదగడు, భూమి మీద ఉండకుండా వీనిని చంపివేయుడని కేకలు వేసిరి. మళ్ళా స్టార్ట్ చేశారు. వారు కేకలు వేయిచు తమ పై బట్టలు విదుల్చుకొని ఆకాశము తట్టు దుమ్ము ఎత్తిపోయగా రచ్చరచ్చ చేస్తున్నారంటండి. అక్కడ వారు అతనికి విరోధముగా ఇలాగు కేకలు వేసిన హేతువేమో అని తెలుసుకొనుటకై సహస్రాధిపతి కొరడాలతో అతన్ని కొట్టి విమర్శింపవల్లని చెప్పి కోటలోనికి తీసుకొని పొండని ఆజ్ఞాపించెను. అసలు ఇంతలాగా జనాలు ఇతన్ని వ్యతిరేకించడానికి కారణం ఏంటి అని ఆ అధికారి తెలుసుకొనగోరి అతన్ని కొరడాలతో కొట్టించి కోటలోకి తీసుకుపోండి అని ఆజ్ఞాపించాడు. 25వ వచనం, వారు పౌలును వారులతో కట్టుచున్నప్పుడు అతడు తన దగ్గర నిలిచి ఉన్న శతాధి వైపు చూచి, శిక్ష విధింపకయే రోమీయుడైన మనుష్యుని కొరడాలతో కొట్టుటకు మీకు అధికారం ఉన్నదా అని అడిగెను. శతాధిపతి ఆ మాట విని సహస్రాధిపతి యొద్దకు వచ్చి, నీవు ఏమి చేయబోచున్నావు? ఈ మనుష్యుడు రోమీయుడు సుమి అనెను. పౌలు గారికి ఎక్కడ ఏ మాటలు మాట్లాడాలో చాలా బాగా తెలుసండి. వాళ్ళందరికీ సువార్త ప్రకటించాడు, ఉన్నదన్నట్టుగా చెప్పాడు. అలాగే అధికారి దగ్గర కూడా తనకున్న ఆ రాజ్యాంగ హక్కుల్ని బాగా వాడుకుంటున్నాడు. అంతకుముందు కూడా చెరసాల్లో మనం చూసాం తనకున్న అధికారాలని తను ఎలా వాడుకున్నాడు అనే విషయాన్ని. అప్పుడు సహస్రాధిపతి వచ్చి అతన్ని చూచి, నీవు రోమీయుడువా? అది నాతో చెప్పుమనగా అతడు అవును అనెను. దెబ్బక పౌలు గారు నేను రోమీయుడు అనేసరికి ఆ అధిపతి భయపడిపోయాడు. రోమీయుల అధికారి కనుక విన్నాడనుకో ఈ మాట, నేను రోమీయుని శిక్షించానని నేనేమైపోతానో. సహస్రాధిపతి, నేను బహుద్రవ్యం ఇచ్చి ఈ పౌరసత్వం సంపాదించుకొంటినెను. అందుకు పౌలు, నేనైతే పుట్టుకతోనే రోమీయుడినెను. కాబట్టి అతన్ని విమర్శింపబోయిన వారు వెంటనే అతన్ని విడిచిపెట్టిరి. మరియు అతడు రోమీయుడని తెలుసుకున్నప్పుడు అతన్ని బంధించినందుకు సహస్రాధిపతి కూడా భయపడెను. పౌలు గారు యెరూషలేముకు వస్తానికి ఎందుకు ఇంత ధైర్యంగా వచ్చాడు అంటే, ఏది జరిగినా నా వెనకాల ఉన్న దేవుడు చూసుకుంటాడు అన్న ధైర్యంతో అండి. ఇక్కడ అది ఇంకోసారి ప్రూవ్ అవుతుంది. 30వ వచనం, మరునాడు యూదులు అతని మీద మోపిన నేరమేమో తాను నిశ్చయముగా తెలుసుకొనగోరి సహస్రాధిపతి అతన్ని వదిలించి ప్రధాన యాజకులను మహాసభ వారందరినూ కూడి రావాలని ఆజ్ఞాపించి పౌలును తీసుకొని వచ్చి వారి ఎదుట నిలువబెట్టెను. మళ్ళా ఒకసారి అందరినీ కూడా గ్యాదర్ చేసి పౌలును వాళ్ళ మధ్యలో నిలబెట్టాడంట. 23వ అధ్యాయం 1వ వచనం, పౌలు ఆ మహాసభ వారిని తేరిచూచి, సహోదరులారా, మొదటి ప్రసంగం అయిపోయింది కదా, మళ్ళా సెకండ్ డోసు. సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకొనుచుంటినని చెప్పాను. యేసు ప్రభు వారి దర్శనం నాకు కలిగినప్పటి నుంచి నేను మంచివాడిలాగా ఇప్పటి వరకు బ్రతికాను. అందుకు ప్రధాన యాజకుడైన అననీయ, అంటే అక్కడ ఉన్న వాళ్ళలో ఒకడు, అతని నోటి మీద కొట్టుడని దగ్గర నిలిచి ఉన్న వారికి ఆజ్ఞాపించగా పౌలు గారు నోటి మీద కొట్టమన్నాడంట. ఎందుకు ఈ మాట అన్నందుకు?
ఇప్పటిదాకా నేను మంచిగానే బ్రతికాను అని ఒక మాట అన్నందుకు పౌలు గారు ఏమన్నా అర్థం ఉందా చెప్పండి? ఆల్రెడీ ముందు వీడియోలో మనం ఆడుకున్నాం, దేవుడు మనుషుల్ని కాపాడాలి కానీ మనుషులే దేవుణ్ణి వాళ్ళ మతాన్ని కాపాడుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ అలా కాపాడుకోవాల్సిన అవసరం వస్తుంది అంటే అది నిజమైన దైవ గ్రంథం, నిజమైన దేవుడు కాదు. ఇవాళ క్రైస్తవ్యం బ్రతికుంది అంటే అది దేవుడి కృప వల్ల, అంతేగాని క్రైస్తవులు ఏదో చేస్తారని కాదు. దేవుడు మనుషుల్ని కాపాడాలి, మనుషులు దేవుణ్ణి కాపాడాల్సిన అవసరం లేదు. ఆయన చెప్పినట్టుగా మంచిగా నడుచుకోవాలి. జస్ట్ నేను ఇప్పుడు దాకా మీ దగ్గర మంచిగా బ్రతికాను కదా, ఎవరిని శిక్షించలేదు కదా, యేసుప్రభు వారు నాకు కనబడిన దగ్గర నుంచి నేను ఎవరికీ అన్యాయం చేయలేదు కదా అని ఒక్క మాట అన్నందుకు పౌలు గారు నోటి మీద కొట్టండి అంటున్నాడంట ఈ ప్రధాన యాజకుడైన అన్నయ్య. 3వ వచనం, పౌలు అతన్ని చూచి, సున్నము కొట్టిన గోడ, దేవుడు నిన్ను కొట్టును, నీవు ధర్మశాస్త్రము చొప్పున నన్ను విమర్శింప కూర్చుండి ధర్మశాస్త్రమునకు విరోధముగా నన్ను కొట్టనాజ్ఞాపించుచున్నావా అనెను. బాబు ప్రధాన యాజకుడా, నీకు అసలు ధర్మశాస్త్రంలో ఏముందో తెలుసా? నువ్వు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా నడుచుకున్నానని కదా నన్ను ఇక్కడ నుంచోబెట్టావు. అలాంటి నువ్వే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా నన్ను కొట్టమని ఎలా మాట్లాడుతున్నావు? నేనేమన్నా నిన్ను అంత ముందు కొట్టానా? నిన్ను కొడితే కదా నువ్వు నన్ను కొట్టమని చెప్పాలి, అది కదా ధర్మశాస్త్రం అంటే అని చెప్పి అడుగుతున్నాడు. దగ్గర నిలిచి ఉండేవారు, నీవు దేవుని ప్రధాన యాజకుని దూషించదవా అని అడిగిరి. ఏంటి నువ్వు ప్రధాన యాజకుడికి ఎదురు చెప్తావా అంటున్నారంట. ఇవాళ కూడా ఎవరన్నా నాకన్నా పెద్దవాళ్ళు వాక్యం తప్పు చెప్తున్నారు అనుకోండి, వాళ్ళు ఇలా తప్పు చెప్తున్నారు అని నేను ఎక్కడన్నా మాట్లాడితే, ఏంటి నీకన్నా పెద్దోడికే వాక్యం చెప్పేంత గొప్పోడువా నువ్వు అని కొంతమంది అంటూ ఉంటారు. ఇక్కడ పెద్ద చిన్న అనే తేడా ఏం లేదండి. బైబిల్లో ఉందా లేదా అది ఒక్కటే మనం గమనించాలి. మనకన్నా పెద్దోళ్ళు తప్పు చేసినంత మాత్రం అదేం ఒప్పు అయిపోదు, మనకన్నా చిన్నోళ్ళు ఒప్పు చేసినంత మాత్రం అదేం తప్పు అయిపోదు. 4వ వచనం, దగ్గర నిలిచి ఉండువారు, నీవు దేవుని ప్రధాన యాజకుని దూషించుదువా అని అడిగిరి. అందుకు పౌలు, సహోదరులారా, ఇతడు ప్రధాన యాజకుడని నాకు తెలియలేదు, నీ ప్రజల అధికారిని నిందింపవద్దు అని రాయబడి ఉన్నది అనెను. మళ్ళా రెండోసారి ధర్మశాస్త్రంలో ఉన్నదాన్ని చెప్తున్నాడు. ఇతడు ప్రధాన యాజకుడని నాకు తెలీదు, ఒకవేళ తెలుసుంటే ధర్మశాస్త్రంలో నీ అధికారిని దూషింపొద్దని ఉంది కదా, నేను దూషించేవాడిని కాదు అని చెప్తున్నాడు. వారిలో ఒక భాగము సద్దుకైలును మరొక భాగము పరిసయ్యులై ఉన్నట్టు పౌలు గ్రహించి, సహోదరులారా, నేను పరిసయ్యుడను పరిసయ్యుల సంతతి వాడను, మనకున్న నిరీక్షణ గూర్చియు మృతుల పునరుద్ధానము గూర్చియు నేను విమర్శింపబడుచున్నానని సభలో బిగ్గరగా చెప్పాను. అక్కడ ఉన్న వాళ్ళలో కొంతమంది సద్దుకైలు, కొంతమంది పరిసయ్యులు, కొంతమంది ఏమో పునరుద్ధానం అంటే చనిపోయిన తర్వాత నిజమైన జీవితం ఉంది అని నమ్మేవాళ్ళు. పునర్జన్మ కాదండో, మళ్ళీ భూమి మీద పడతాం, ఇది కాదు, పునర్జన్మ కాదు. చనిపోయిన తర్వాత పునరుద్ధానం అంటే దేవుడు మనల్ని తిరిగి లేపుతాడు, నిజమైన జీవితం ఉంది అని నమ్మేవాళ్ళు కొంతమంది ఉన్నారు. లేదు ఇదే జీవితం, ఈ జీవితం తర్వాత ఇంకేమీ లేదు అని నమ్మేవాళ్ళు కొంతమంది ఉన్నారు. నేను పరిసయ్యుణ్ణి అంటే చనిపోయిన తర్వాత జీవితం ఉంది అని నమ్మేవాడిని. నేను అలా నమ్ముతున్నందుకు నన్ను ఇక్కడ పెట్టి విమర్శిస్తున్నారు అని సభలో బిగ్గరగా చెప్పాడంట. అతడు అలాగూ చేసినప్పుడు పరిసయ్యులకును సద్దుకైలకు కలహం పుట్టినందున ఆ సమూహము 2 పక్షములాయెను. పౌలు గారికి ఎక్కడ ఏం మాట్లాడాలో బాగా తెలుసండి. అందరూ కలిసికట్టుగా వచ్చి ఈయన శిక్షిద్దాం పౌలు గారిని అనుకున్నారు. కానీ పౌలు గారే వాళ్ళలో వాళ్ళే 2 గ్రూపులుగా డివైడ్ అయ్యేలాగా చేశాడు. ఇక్కడ వాళ్ళిద్దరూ వచ్చింది దేనికి? అధికారం పోతుంది, వాళ్ళ దగ్గరికి రావాల్సిన ప్రజలు పౌలు గారి దగ్గరికి వెళ్ళిపోతున్నారు, వాళ్ళ మతం అంతరించిపోతుంది అన్న భయంతో వాళ్ళు నమ్మే దాంట్లోనే ఉన్న అపోహల్ని, అబద్ధాలని అందరి ముందు పెట్టి కొంతమందిని ఒకలాగా ఇంకొంతమందిని ఒకలాగా 2 గ్రూపుల్లాగా డివైడ్ చేశాడు పౌలు. 8వ వచనం, సద్దుకైలు పునరుద్ధానము లేదనియు దేవదూతలైనను ఆత్మయైనను లేదని చెప్పుదురు గాని పరిసయ్యులు 2 కలవని చెప్పుదురు. అప్పుడు పెద్ద గొల్లు పుట్టెను, అంటే చాలా పెద్ద గొడవ జరిగింది. పరిసయ్యుల పక్షముగా ఉన్న శాస్త్రుల్లో కొందరు లేచి, ఈ మనుషుని యందు ఏ దోషము మాకు కనబడలేదు, ఒక ఆత్మ అయినను దేవదూత అయినను ఇతనితో మాట్లాడి ఉంటే మాట్లాడి ఉండవచ్చని చెప్పుచు తగవులాడిరి. అంతకుముందు నాకు దేవుడు కనబడ్డాడు, దర్శనం కలిగిందని చెప్పాను కదా, ఒకవేళ అది నిజమై ఉండొచ్చేమో ఎందుకంటే ఉన్నాయి కాబట్టి అనేవాళ్ళు కొంతమంది అయిపోయారు, అది నిజంగా జరగలేదు అనేవాళ్ళు కొంతమంది అయిపోయారు. అంటే ఇప్పుడు దాకా అందరూ పౌలు గారికి ఆపోజిట్, అందులో సగం మంది పౌలు గారిని సపోర్ట్ చేసేలాగా మారిపోయారు ఒక్క మాటతోటి. పౌలు గారికి అలాంటి మాటలను అనుగ్రహించాడు దేవుడు సందర్భానుసారంగా. ఇవాళ వాక్యం చెప్పేవాళ్ళు రకరకాల పరిస్థితులు ఎదుర్కోవచ్చండి. ఎక్కడ ఏం మాట్లాడాలి అనేది దేవుడు సమయానికి తగ్గట్టుగా ఆయనే మనకి మాటలు అనుగ్రహిస్తాడు, ఒకవేళ మనం మంచి ఉద్దేశంతో ఉంటే. 10వ వచనం, కలహం ఎక్కువైనప్పుడు వారు పౌలును చీల్చివేయుదురేమో అని సహస్రాధిపతి భయపడి, మీరు వెళ్ళి వారి మధ్య నుండి అతన్ని బలవంతంగా పట్టుకొని కోటలోనికి తీసుకురండి అని సైనికులకు ఆజ్ఞాపించెను. ఇంకా ఆ రోజు సభ కూడా అర్ధాంతరంగా ముగిసింది. పౌలు గారిని మళ్ళా పట్టుకున్నారు, మిగతా వాళ్ళందరినీ మళ్ళా పంపించేశారు.
ఆ రాత్రి ప్రభు అతని యొద్ద నిలిచి ఉండి, ధైర్యముగా ఉండుము, యెరూషలేములో నన్ను గూర్చి నీవు ఎలాగు సాక్ష్యం ఇచ్చితివో అలాగే రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వవలసి ఉన్నదని చెప్పాను. యెరూషలేములో అందరికీ నా గురించి ఎలా అయితే చెప్పావో అలాగా రోమాలో కూడా నువ్వు చేయాలి. నమ్మేవాళ్ళు నమ్ముతారు, నమ్మనోళ్ళు వాళ్ళ నాశనాన్ని వాళ్ళే కొని తెచ్చుకుంటారు అని పౌలు గారికి దేవుడు చెప్పడం వల్ల పౌలు గారు ధైర్యంగా ఉన్నారు. 12వ వచనం, ఉదయమైనప్పుడు యూదులు కట్టుకట్టి తాము పౌలును చంపు వరకు అన్నపానములు పుచ్చుకొనమని ఒట్టు పెట్టుకొనిరి నిరాహార దీక్షకి దిగారిల్లు. ఈ కుట్రలో చేరిన వారు 40 మంది కంటే ఎక్కువ, అందరూ కలిసి అతని మీద కుట్ర పన్నుతున్నారు అని చాలా క్లియర్గా రాయించాడు ఇక్కడ. 14వ వచనం, వారు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును వచ్చి మేము పౌలును చంపు వరకు ఏమీ రుచి చూడమని గట్టిగా ఒట్టు పెట్టుకొని ఉన్నాము. కాబట్టి మీరు మహాసభతో కలిసి అతన్ని గూర్చి మరిపూర్తిగా విచారించి తెలుసుకొనబోనట్టు అతన్ని మీ యొద్దకు తీసుకొని రమ్మని సహస్రాధిపతితో మనవి చేయుడి. అతడు మా దగ్గరకు రాకమునిపే మేము అతన్ని చంపుటకు సిద్ధపడి ఉన్నామని చెప్పిరి. అంటే ఒక ప్లాన్ వేశారు, ఏదో ఒక రకంగా అధికారుల్ని మభ్యపెట్టి పౌలు గారిని చంపేద్దామని. అయితే పౌలు మేనల్లుడు వారు పొంచి ఉన్నారని విని వచ్చి కోటలో ప్రవేశించి పౌలునకు ఆ సంగతి తెలియపరిచెను. దేవుడు మొత్తానికి ఏం జరుగుతుంది అనేది పౌలు గారికి తెలిసేలా చేశాడు. అప్పుడు పౌలు శతాధిపతులలో ఒకనిని తన యొద్దకు పిలిచి, ఈ చిన్నవానిని సహస్రాధిపతి యొద్దకు తోడుకొని పొమ్ము, ఇతడు అతనితో ఒక మాట చెప్పుకొనవలనని ఉన్నాడు. శతాధిపతి సహస్రాధిపతి యొద్దకు అతన్ని తోడుకొని పోయి, ఖైదీ అయిన పౌలు నన్ను పిలిచి నీతో ఒక మాట చెప్పుకొనవలని ఉన్న ఈ పడుచువాని నీ యొద్దకు తీసుకొని పొమ్మని నన్ను అడిగినని చెప్పాను. ఇతన్ని యొద్దకు పంపమన్నాడు పౌలు. సహస్రాధిపతి అతన్ని చెయ్యి పట్టుకొని అవతలకు తీసుకొని పోయి, నీవు నాతో చెప్పుకొనవలనని ఉన్నదేమని అతన్ని ఒంటరిగా అడిగాను. పక్క తీసుకెళ్లి ఒంటరిగా అడిగాడు, ఏం చెప్పమని పంపించాడు నిన్ను పౌలు అని చెప్పి. అందుకు అతడు, నీవు పౌలును గూర్చి పూర్తిగా విచారింపబోనట్టు అతన్ని రేపు మహాసభ యొద్దకు తీసుకొని రావాలని నిన్ను వేడుకొనుటకు యూదులు కట్టుకట్టి ఉన్నారు. వారి మాటకు నీవు సమ్మతింపవద్దు. వారిలో 40 మంది కంటే ఎక్కువ మనుషులు అతని కొరకు పొంచి ఉన్నారు. వారు అతన్ని చంపు వరకు అన్నపానములు పుచ్చు కొనమని ఒట్టు పెట్టుకొని ఉన్నారు. ఇప్పుడు నీ యొద్ద మాట తీసుకొనవలనని కనిపెట్టుకొని సిద్ధముగా ఉన్నారని చెప్పాను. ఇలాగా పౌలు గారిని చంపడానికి వాళ్ళందరూ ప్లాన్ చేస్తున్నారు. నువ్వు ఎప్పుడైతే పౌలు గారిని మళ్ళా రేపొద్దున అందరిలో నిలబెట్టి ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలి అని అందరితో మళ్ళా మాట్లాడదామని సభ ఏర్పాటు చేస్తావో అప్పుడు వాళ్ళు నిన్ను మోసం చేసి పౌలు గారిని చంపడానికి ప్లాన్ వేస్తున్నారు అని చెప్పి మొత్తం కూడా ఆ అధికారికి చెప్పేశాడు. 22వ వచనం, అందుకు సహస్రాధిపతి నీవు ఈ సంగతి నాకు తెలిపితవని ఎవనితోనూ చెప్పవద్దని ఆజ్ఞాపించి ఆ పడుచువాన్ని పంపేశాను. తరువాత అతడు శతాధిపతులలో 2 తన యొద్దకు పిలిచి, కైజర్ వరకు వెళ్ళుటకు 200 మంది సైనికులను 70 మంది గుర్రపు రౌతులను 200 మంది ఈటలు గలవారిని రాత్రి 9 గంటలకు సిద్ధపరిచి పౌలును ఎక్కించి అధిపతి అయిన ఫేలిక్సు వద్దకు భద్రముగా తీసుకుపోండని గుర్రములను సిద్ధపరచుడని చెప్పాను. అంటే రాత్రికి రాత్రే పౌలు గారిని రోమాకు పంపేయాలి అని చెప్పి ప్లాన్ వేసాడండి అధిపతి. దేవుడు ముందే చెప్పాడు కదా పౌలు గారికి, నువ్వు రోమాలో కూడా సువార్త ప్రకటించాలని. అది ఇలా నెరవేరుతుంది అనమాట. 25వ వచనం, మరియు ఈ ప్రకారముగా ఒక పత్రిక రాసెను. మహాఘనత వహించిన అధిపతి అయిన ఫేలిక్సుకు క్లౌదియ లూసియా వందనములు. యూదులు ఈ మనుషుణ్ణి పట్టుకొని చంపబోయినప్పుడు ఇతడు రోమియుడని నేను విని సైనికులతో వచ్చి అతనిని తప్పించి తిని, వారు అతని మీద మోపిన నేరమేదో తెలుసుకొనగోరి నేను వారి మహాసభ యొద్దకు అతన్ని తీసుకొని వచ్చి తిని, వారు తమ ధర్మశాస్త్ర వాదములు గూర్చి ఇతని మీద నేరం మోపిరే గాని మరణమునకైనను బంధకములకైనను తగిన నేరము అతని అందేమీ నాకు కనబరచలేదు. ఎలా కనబరుస్తారు? పౌలు గారు ఎవరికన్నా అన్యాయం చేశారా? ఎవరినైనా హింసించారా? ధర్మశాస్త్రంలో ఉన్న విషయాలు వాళ్ళకి నచ్చినట్టుగా బోధించట్లేదు అన్న ఒకే ఒక్క నేరం మోపారు ఇతని మీద. ఇతను చంపేయమంటున్నారు. మరి అదేమో చంపేసేంత లేదంటే జైల్లో వేసేంత పెద్ద నేరం కాదు. ఒకవేళ నేను అతన్ని వదిలిపెట్టానంటే వాళ్ళే ఇతను చంపేస్తారు. ఇతడేవో రోమియుడు, నాకేం చేయాలో అర్థం కాక మీ దగ్గరికి పంపిస్తున్నా అని చెప్పి ఒక లెటర్ రాశాడంటండి. 30వ వచనం, అయితే వారు ఈ మనుషుని మీద కుట్ర చేయుచున్నారని నాకు తెలియవచ్చినప్పుడు వెంటనే అతన్ని మీ వద్దకు పంపితిని. నేరము మోపిన వారు కూడా అతని మీద చెప్పవలనని ఉన్న సంగతి నీ ఎదుట చెప్పుకొనని ఆజ్ఞాపించి తిని. అంటే మొత్తానికి పౌలు గారిని నీ వద్దకు పంపుతున్నాను, ఆ ఎవరైతే అతని మీద నేరం మోపారో వాళ్ళు కూడా డైరెక్ట్గా వాళ్ళ ఇబ్బందిని మీకే చెప్పమని నేను చెప్పాను. ఇక ఈ విషయాన్ని మీకు అప్పగిస్తున్నాను, ఇతడు రోమియుడు కాబట్టి అని చెప్పి ఒక లెటర్ రాసి రాత్రికి రాత్రే పౌలు గారిని ఆ ఫేనిస్కు అనే ఇతనికన్నా పెద్ద అధికారి దగ్గరికి పంపించేస్తున్నాడు. కాబట్టి అతడు వారికి ఆజ్ఞాపించిన ప్రకారము సైనికులు పౌలును రాత్రి వేళ అంతిపత్రి అనే ప్లేస్కి తీసుకెళ్ళిపోయారు.
మరునాడు వారు అతనితో కూడా రౌతులను పంపి తాము కోటకు తిరిగి వచ్చిరి. మళ్ళా పొద్దునికి రిటర్న్ వచ్చేసారు. 32 వారు కైసరయకు వచ్చి అధిపతికి ఆ పత్రికను అప్పగించి పౌలును కూడా అతని ఎదుట నిలువబెట్టిరి. అధిపతి ఆ పత్రిక చదివినప్పుడు ఇతడు ఏ ప్రదేశపు వాడని అడిగి ఇతడు కిలికియా వాడని తెలుసుకొని నీ మీద నేరము మోపువారు కూడా వచ్చినప్పుడు నీ సంగతి పూర్ణముగా విచారింతును అని చెప్పి హేరోజు అధికార మందిరములో అతనిని కావలి ఉంచవలనని ఆజ్ఞాపించెను. మొత్తానికి ఎవరైతే పౌలు గారి మీద నేరం మోపారో వాళ్ళు కూడా వచ్చేంతవరకు మనం ఆగుదాం, అప్పటి వరకు హేరోదు అధికార మందిరంలో నువ్వు ఉండు, నీకు సెక్యూరిటీగా సైనికులు కూడా ఉంటారు అని చెప్పి అక్కడ పెట్టారంటండి. మొత్తానికి పౌలు గారి మీద ఎన్ని కుట్రలు జరిగాయో, వాళ్ళందరూ చంపాలని ఎన్ని కుట్రలు పన్నారో, అయినా కానీ పౌలు గారు వాటన్నిటిని తప్పించుకొని వాళ్ళందరికీ సువార్త ఎలా ప్రకటించాడో ఈ వీడియోలో మనం చూసాం. చాలామంది యెరూషలేముకి వెళ్ళొద్దు అని చెప్పినా కానీ పౌలు గారు మాత్రం దేవుడు ఉన్నాళ్లే, ఏదన్నా జరిగితే దేవుడు చూసుకుంటాడు, ఒకవేళ చచ్చిపోతే చచ్చిపోతాం, ఏమైతే పరలోకానికి వెళ్తాను అన్న నమ్మకంతో సువార్త ప్రకటించాలి అన్న తాపత్రయంతో మొత్తానికి యెరూషలేముకి వెళ్ళాడు, అక్కడ సువార్త ప్రకటించాడు. ఇవాళ కూడా ఎన్ని ఇబ్బందులు కలిగినా ఎన్ని సమస్యలు వచ్చినా వాక్యాన్ని నేర్చుకున్న వాక్యాన్ని ప్రకటించడం ఒక క్రైస్తవుడిగా మనందరి బాధ్యత. ఈ విషయాలన్నీ నిజంగా హృదయంలోనికి తీసుకుని వాటి ప్రకారంగా జీవించే వాళ్ళే నిజమైన క్రైస్తవులు అవుతారు. కానీ ఆదివారం చర్చికెళ్ళి గంట సేపు చర్చిలో పడుకుని మళ్ళా సోమవారం రాగానే మిగతా వాళ్ళందరూ ఎలా అయితే బ్రతుకుతున్నారో అలాగే బ్రతికితే మనం క్రైస్తవులం అవ్వండి. వారంలో 7 రోజులు కూడా దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా మంచిగా, చెడుకి దూరంగా, దేవునికి దగ్గరగా మనం బ్రతకాలి. మంచి పనులు మాత్రమే చేయాలి, పాపం చేయకూడదు, అలాగే పాపం చేయొద్దని అనేక మందికి చెప్పాలి. యేసు ప్రభు వారి దగ్గరికి, దేవుడి దగ్గరికి అనేక మందిని తీసుకురావాలి. ఇది ఒక మనిషికి దేవుడు భూమి మీద ఆయుష్ని ఇవ్వడానికి గల కారణం. క్రైస్తవుడిగా ఇది మన బాధ్యత. పౌలు గారి స్టోరీ ఏమి ఇక్కడితో అయిపోలేదండి. దీని తర్వాత ఏం జరిగింది, ఆయన ఇంకా అనేక మందికి ఎలా సువార్తను ప్రకటించాడు, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం వచ్చే వీడియోలో మాట్లాడుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహోన్నతుడైన మా పరమ తండ్రి, కృతజ్ఞతలు దేవా. తండ్రి, అనేక విషయాలు మాకు నేర్పించారు తండ్రి. కేవలం పైపైనే మేము చదువుకుంటూ వెళ్లకుండా తండ్రి, మరలా వీటన్నిటినీ భావానుసారంగా చదువుకోవడానికి, వాటిల్లో ఉన్న అంతరార్థాన్ని గ్రహించడానికి, మా జీవితాలకి వాటిని అప్లై చేసుకుని వాటి ప్రకారంగా మేము బ్రతకడానికి కృపదయిచ్చేయమని, మరలా మేమందరము కలుసుకుని మరిన్ని విషయాలు మాట్లాడుకోవడానికి మీ చిత్తానుసారంగా మరొక సమయాన్ని, సందర్భాన్ని దయచేయమని క్రీస్తు వారి ప్రతి ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మనం ఏ ఊర్లో ఉన్నా, ఏ సంఘానికి వెళ్తున్నా క్రైస్తవుడిగా కొన్ని మినిమం విషయాలు మనం తెలుసుకోవాలి. అందుకోసమే మేము 30 రోజుల్లో బైబిల్ నేర్చుకోవాలి అనే ఒక కోర్సు ఒకటి చేసామండి. మన ఛానల్లో ఉంటుంది. ఎవరైతే వినలేదో వాళ్ళందరూ కూడా ఈ 30 రోజుల్లో బైబిల్ నేర్చుకోండి అనే కోర్సు ఖచ్చితంగా వినాలి అని నేను కోరుకుంటున్నాను. ఎవరైనా మాకు కానుకల ద్వారా, ప్రార్థనల ద్వారా సహాయం చేయాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంటుందండి. ఎవరికైనా బైబిల్లో ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మాకు కాల్ చేసి తెలుసుకోగలరు. అందరికీ వందనాలు. మరో వీడియోలో కలుద్దాం.